హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో పర్ఫెక్ట్ కొలతలతో చికెన్ పచ్చడి ఎలా రెడీ చేయాలో చూద్దాం. ముందుగా 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. గ్యాస్ పైన బౌల్ పెట్టి అందులో ఆయిల్ యాడ్ చేసుకొని మనం ముందుగా వాష్ చేసి పెట్టిన చికెన్ని ఆయిల్ హీట్ అయిన తర్వాత మెల్లగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి ముక్కలను చిన్నగా అటు ఇటు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవడం వలన ముక్కలు అనేవి పర్ఫెక్ట్గా వేగుతాయి. ముక్కలు అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని అదే ఆయిల్లో పోపు దినుసులు వేసుకొని ఎండుమిర్చి, వెల్లుల్లి రెమ్మలు యాడ్ చేసుకోవాలి. ముందుగా చూయించిన మసాలాలను గ్రైండ్ చేసుకోవాలి. వేయించిన ముక్కల్లోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మసాలాలను యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత అంతా కలిసే విధంగా కలుపుకొని 1 టీ స్పూన్ సాల్ట్, 1 కప్పు వరకు కారం తీసుకోవాలి. మొత్తం వేసిన తర్వాత అంతా బాగా కలిసే విధంగా కలుపుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ముందుగా కాచి చల్లార్చిన ఆయిల్ని యాడ్ చేసుకొని మొత్తం ముక్కలకంతా బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా చికెన్ పచ్చడి చేయడం వలన చాలా టేస్టీగా ఉంటుంది. అందులోకి కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం యాడ్ చేసుకోవడం వలన చికెన్ పచ్చడి అనేది టేస్టీగా ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. తెలంగాణ స్టైల్లో పర్ఫెక్ట్ కొలతలతో ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్టీ చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.